అంకుల్ మీ పేరు? నా పేరు కే దత్తయ్య. ఎక్కడి నుండి వచ్చినారు? కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినారు. ఏం ఏం పని పైన వచ్చినారు ఇక్కడికి? ల్యాండ్ కబ్జా అయింది, అందులో మినిస్టర్ల చేతులు ఉన్నాయి, షబీర్ అలీ చేతు ఉన్నది, ఎమ్మెల్యే చేతులు ఉన్నాయి. కబ్జా హాఫ్ ఎకర్ కబ్జా చేసిండ్రు. ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చినా పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటలేరు, కలెక్టర్ ఏం యాక్షన్ తీసుకోవట్లేడు. సేమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా లక్షల ఎకరాలు ఎట్లా కబ్జాలు చేసిందో ఈ గవర్నమెంట్ కూడా అదే వ్యవస్థ నుండి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పెద్ద దొంగలే, దోపిడీదారులే. వాళ్ళు పొలిటికల్ లీడర్లంతా కొల్లుడై రాజ్యాన్ని అంతా దోసుక తింటున్నారు. పేదవానికి న్యాయం జరుగుతలేదు. కబ్జాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, దౌర్జన్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎవరి హయాంలో ఉన్నప్పుడు కబ్జా జరిగింది మీ భూమి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కబ్జా జరిగింది. అక్కడ స్థానికంగా మినిస్టర్ ఉన్నోడే కబ్జా చేసిండు. ఎవరు మినిస్టర్? ఎవరుండే మినిస్టర్? షబ్బీర్ అలీ. ఆయన హయాంలో ఉన్నప్పుడు కబ్జా జరిగింది. సో ఇక్కడికి మీరు ఎన్నిసార్లు రావడం జరిగింది అంకుల్? ప్రజావాణికి 4 సార్లు వచ్చిన, 4 అప్లికేషన్లు ఇచ్చిన. 4 సార్లు వచ్చినారు. చూస్తున్నారు కదా, ఇప్పటికి 4 టైమ్స్ ఇక్కడ ప్రజావాణి దగ్గరికి రావడం జరిగింది. సో 4 సార్లు అయితే ఇక్కడ రావడం జరిగినారు. సో 4 సార్లు మీరు ఇక్కడ రావడం జరిగింది. లోపల ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది అంకుల్ లోపల? ఏమీ లేదు. బట్ పోస్ట్ ఆఫీస్ డబ్బాలా లెటర్ వేసినట్టు వేయాలి, అది ఎక్కడ పోతుందో తెలియదు. అక్కడ పోయిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఐఆర్ ఆఫీసర్లు తెలియదు. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు, మాకేం తెలియదు అని చెప్తున్నాం. సో మీరేమో లోపలికి పోతేనేమో రెస్పాన్స్ లేదని మీరు అంటున్నారు, అక్కడనేమో సీఎం ఏమో మేము ప్రజావాణి మేము అన్ని బద్దలు కొట్టేసినాము, ఇప్పుడు ఒక్కసారి వచ్చినా ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి, ప్రాబ్లమ్స్ మంత్రులు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు అని చెప్తున్నారు. మీరేమో ఎవరు లేరు. సాల్వ్ అయితే లేవు. ఎక్కడ గొంగ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది, ఎక్కడ దోపిడి అక్కడ జరుగుతున్నది, నిరాఘాటంగా జరుగుతున్నది. ఇద్దరు తోడు దొంగలే, బీఆర్ఎస్ తోడు దొంగనే. ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటికల్ లీడర్ల సీఎంల కాళ్ళు మొక్కడానికి ప్రయత్నం చేసారో అడ్మినిస్ట్రేషన్ అంతా కుప్ప. దోపిడీ విధానమే ఉన్నది కానీ పేదోనికి న్యాయం జరుగుతలేదు. మంత్రులు ఎవరైనా ఉన్నారు అంకుల్ లోపల? మరి ఉండేం లాభము? ఏం లాభం లేదు. వాళ్ళేది ఏమంటున్నారు, కోర్టుకు వెళ్ళిపోమంటున్నారు. మరి వీళ్ళు ఎందుకున్నారు? గడ్డి వీకడానికి ఉన్నారా? నాకు అర్థం కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కోర్టుకు పోమంటున్నారు. మీరు ల్యాండ్ గ్రాబింగ్ ఏమో జనాలు చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ కూడా ఏం లేదు. రెవెన్యూ వ్యవస్థ మొత్తం అవినీతి మొత్తం నిండిపోయి ఉన్నది. తహసీల్దార్ ఒక్క రెస్పాన్స్ ఇయ్యడు, విఆర్ఓలు అంత దోపిడీ వ్యవస్థ. హాని రికార్డులన్నీ వాళ్ళే రికార్డు చేంజ్ చేయడము. పట్వారీ వ్యవస్థ తీసేయడమే బెటర్. మళ్ళీ పట్వారీ వ్యవస్థ తిరిగి మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఇది నష్టమే ప్రజలకు. ఓవరాల్ గా ప్రజావాణి ఎట్లా అనిపిస్తుంది అంకుల్? ప్రజావాణి ఇది ఉత్తుత్తనే ఉన్నది, తూతూ మంత్రంగానే. వాళ్ళు కంటి తుడుపు చర్య, ప్రజావాణి కంటి తుడుపు చర్య. ఎలాంటి రెస్పాన్స్ లేదు. డైరెక్ట్ సీఎం కూడా ఇచ్చిన నేను లెటరు, రసీదు ఉన్నది నా దగ్గర. సీఎంకు రిజిస్టర్ పోస్ట్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ రాలే. సీఎంకు రిజిస్టర్ పోస్ట్ చేసిన దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంతవరకు. ఇంతవరకు జవాబు లేదు, యాక్షన్ లేదు. ఇది సీఎంకు ఇచ్చిన రిజిస్టర్ పోస్ట్ రసీదు. అది ఇచ్చి కూడా దాదాపు ఎన్ని రోజులైందో చూడండి. మార్చిలో ఇస్తే ఇంతవరకు ఏం యాక్షన్ లేదు, ఒక్క లెటర్ లేదు. మళ్ళీ ఈ యాక్షన్ తీసుకుంటున్నాము, ఈ కరెస్పాండెన్స్ చేస్తున్నాము, ఇంతవరకు న్యాయం చేస్తాము అని నుంచి అఫీషియల్గా ఏం లెటర్ లేదు. సీఎం పేషీ నుంచి కూడా ఏం లెటర్ లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు అంకుల్? మళ్ళీ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు? దొంగలకు ఓట్లేసినాము, దొంగలను గెలిపించినాము, అంతే. ఇందిరమ్మ రాజ్యం అప్పుడు కూడా దోపిడీ జరిగింది. అదేంది తినిపియు ఇవే విధానం ఉండే. ఇందిరమ్మ రాజ్యంలో ఏమే ఉండేది, అంతే ఉన్నది. లైన్ ఉంది అంకుల్, క్యూ ఉందా లోపల? జనాలు బాగున్నారా లోపల?
ఇప్పుడు ఏంది అదేందో వీళ్ళు ముస్లిమ్స్ బాగా వస్తున్నారు, దేందో మరి అది తెలియదు. జనాలు అయితే బాగున్నారు. లోపలైతే మీరు ఫామ్ ఇచ్చినాయి అవన్నీ తీసుకోవడం కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే టప్ప పోస్ట్ ఆఫీస్ కార్డు వస్తే తీసుకున్నట్టు తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. ఎక్కడ పోతున్నదో తెలియదు, ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుందో తెలియదు, ఏ సెక్షన్లో ఉందో. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు? మళ్ళీ రమ్మని చెప్తున్నారా లేకపోతే వేరే దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంటుంది వెళ్ళండి అని చెప్తున్నారు? మున్సిపాలిటీకి పోమంటున్నారు. మున్సిపాలిటీలో కూడా రెస్పాన్స్ అయ్యాడు. మున్సిపాలిటీ చెత్త పార్టీ, మున్సిపాలిటీ కూడా రెస్పాన్స్ తీసుకోడు. సో అక్కడ రిజల్ట్ లేదు, ఇక్కడ యాక్షన్ తీసుకుంటలేరు. అక్కడ రిజల్ట్ లేదు, ఇక్కడ రిజల్ట్ లేదు. లేదు, ఏది లేదు. కంటి తుడుపు చర్య, మోసమే, చీటింగ్. ఇండైరెక్ట్లీ దే ఆర్ చీటింగ్ ది పబ్లిక్. ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చీట్ చేస్తున్నారు, పొలిటికల్ లీడర్లు కూడా చీట్ చేస్తున్నారు. అటు ఇటుగా ప్రజలు జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నారు. పిచ్చోళ్ళు అయిపోయినారు కంప్లీట్గా. ఇంకా వ్యవస్థ ఇంకా అధ్వానంగా తయారవుతుంది. వచ్చేటోడు ఇంకా దోపిడీ చేస్తాడు. వాడు తిన్నాడు కాబట్టి మేము కూడా ఎందుకు తినద్దు, అంతే.